స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారాలు. ఈరోజు దోర్నాల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మల్లికార్జునపురంలో ఈ హై స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని పరిశీలించేదానికి వచ్చాం. మరి ముఖ్యంగా వర్షాలు ఇటీవలే విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైపోయింది. ఈ ఏరియాలో వాగులు, వంకలు అదేవిధంగా అన్నీ కూడా ప్రవాహాలు ఇంకా తగ్గనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వర్ష ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను క్షీణించాయా, హాస్టల్లో అదేవిధంగా స్కూల్స్లలో మెడికేషన్ ఏమైనా అవసరం అవుతా ఉందా అని వారి బాగోగులు చూసుకోవటం, అదేవిధంగా వర్షాకాలంలో సరైనటువంటి పోషకాహారం మెను ప్రకారం ఇస్తున్నారా లేదా వీటన్నిటిని పరిశీలించి, అదేవిధంగా ఇక్కడ ఏదైనా మోడల్ స్కూల్లో అడిషనల్ అకామిడేషన్స్ కానీ ఇంకా ఏదైనా పరిస్థితులు ఏమైనా ఉంటే స్వయంగా వచ్చి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే దిశగా నియోజకవర్గంలోని అన్ని హాస్టల్స్ అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళి మరి పరిశీలిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ అందరు పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్గా విన్నవించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి త్వరలోనే వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తాం. ప్రధానంగా నీటి సమస్య అంటే బోర్ వాటర్ తాగుతున్నాం, ఆర్ఓ ప్లాంట్ వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. చిన్న చిన్న వాష్రూమ్స్ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి, ఒకటి రెండు అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆర్ఓ ప్లాంట్ మెకానిక్ వీళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్స్ కూడా అన్ని రేపు ఎల్లుండి 2 రోజుల్లో మరి రిపేర్ చేయించి పిల్లలకి సకాలంలో వాటన్నిటిని కూడా పరిశుభ్రమైన నీటిని అందించేదానికి కృషి చేస్తాం. మరి ఇక్కడ ఇంకా కొంతమంది వాచ్మెన్స్ కానీ అటెండర్స్ కానీ కొంతమంది లేరని చెప్పడం జరిగింది. రాత్రుల పూట అయితే ఇంకా హై స్కూల్లో ఎవరు ఉండరు, ఆడపిల్లల హాస్టల్లో అక్కడైతే వార్డెన్ వాచ్మెన్ అక్కడ అంటున్నారు. కానీ హై స్కూల్కి వచ్చేసరికి నైట్ టైం అంటే కొండ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళకి కొంచెం సెక్యూరిటీ కూడా అవసరం. అందుకనే వీటన్ని కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సినటువంటి అదనపు ఉద్యోగస్తులందరినీ కూడా నియమించుకొని వీళ్ళకి రక్షణగా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.